ఆర్టీసీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఆ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ల నారాయణ అన్నారు. ఛార్జీలు పెంచకుండా, సంస్థకు నష్టాలు రాకుండా సమన్వయంతో ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు టీడీపీ నేతలు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఒక వ్యాపార సంస్థ కాదు, ప్రజా సంస్థ. ప్రజలకి సౌకర్యవంతంగా, సులభంగా, సురక్షితంగా గమ్యాలకు చేర్చే సాధనం ఏపీఎస్ఆర్టీసీ. ఆర్టీసీ నష్టం వచ్చినా కూడా ప్రజల యొక్క వాళ్ళ మీద టికెట్ ధర పెంచకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరాయిస్తూ, ఇది కేవలం పేదవారికి, మధ్యతరగతి వారికి ఈ యొక్క రవాణాను ఉపయోగించుకుని సౌకర్యవంతమైన, సుఖమైన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవాళ రోజున ఆర్టీసీలో కార్గోను కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఎలక్ట్రానిక్ బస్సులు కూడా తీసుకురావాలి. కేంద్ర సహకారంతో బస్సులను పెంచి కొత్త బస్సులు కొని ఛార్జింగ్ సదుపాయాల కోసం అనేక బంకులు కూడా, అనేక చోట్ల ఛార్జింగ్ యూనిట్లు పెట్టాల్సి ఉంది. అది కూడా పెట్టిస్తాం. ముందు టిక్కెట్లు పెంచకుండా, ప్రయాణికులపైన భారం పడకుండా కార్గోని డెవలప్ చేసి ఆర్టీసీ యొక్క ఆదాయాలు పెంచుతాం, ఖర్చు తగ్గిస్తాం. ఎలక్ట్రానిక్ బస్సులు పెడతాం ద్వారా ఖర్చు తగ్గిస్తాం. ఇవాళ ఆర్టీసీ ప్రయాణికులు ఎంత ముఖ్యమో, ఈ బస్సులు ఎంత ముఖ్యమో, ఆర్టీసీ కార్మికులు కూడా నాకు అంతే ముఖ్యం. నేను 30 సంవత్సరాలుగా ఉద్యోగ సంఘాలకి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను ఆర్టీసీలో. ఆర్టీసీ వాళ్ళ సమస్యలన్నీ నాకు తెలుసు. తప్పనిసరిగా ఈ ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేస్తాం. ప్రయాణించే ప్రయాణికులకు కానీ, ఆర్టీసీలో పనిచేసే కార్మికులకు కానీ తప్పనిసరిగా న్యాయం చేస్తాం.